హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా చంటి నివేద విషయంలో తీర్పు చెప్పడానికి రోజులు దగ్గరకు వచ్చేసాయి కదా, కాబట్టి ఎలాగైనా సరే సాక్ష్యాలు సేకరించాలి అని చెప్పేసి సింధూర ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా భవతి వాళ్ళ ఆయన కూడా సింధూరాకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడన్నమాట. ఏంటంటే అమ్మ ఇంకా తీర్పు చెప్పే రోజులు దగ్గరకు వచ్చేసాయి, చంటి ఏ తప్పు చేయలేదు అంటే మనం సాక్ష్యాలు తీసుకురావాలి, కాబట్టి ఆలోచించమ్మా ఏం చేయాలి అనేసి అలా ఇద్దరు కలిసి ఆలోచిస్తూ ఉంటే ఇంకా చంటి నివేద ఫామ్ హౌస్ లో ఉన్నారు అని చెప్పేసి రవిబాబు చెప్పాడు కదా. ఆ ఫామ్ హౌస్ లో సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, ఆ సీసీ ఫుటేజ్ తీసుకొని వస్తే మన చంటి ఏ తప్పు చేయలేదని చెప్పేసి మనం సాక్ష్యాలతో నిరూపించి మన చంటిని కాపాడుకోవచ్చు అనేసి భవతి వాళ్ళ ఆయన సింధూరాకి చెప్తే ఇదంతా స్టోరీ రవిబాబు వీళ్ళిద్దరికి కనపడకుండా ఒక గోడ పక్కన నిలబడి చూస్తూ ఉంటాడు కదా. అమ్మ మామయ్య అసలు పని పాట లేకుండా తిని ఇలాంటి ఆలోచనలు వేస్ట్ చేస్తున్నావా అనేసి భవతి వాళ్ళ ఆయన గురించి రవిబాబు ఆలోచిస్తూ ఉంటే వెనకాలే నివేద ఉండి రవిబాబు ఏం చేస్తున్నాడా అని చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే సింధూర చెప్తూ ఉంటుంది, బాబాయ్ భలే ప్లాన్ ఇచ్చావు బాబాయ్, పద మనం త్వరగా ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఆ సీసీ ఫుటేజ్ తీసుకొద్దాం అని చెప్పేసి సింధూర అలాగే భవతి వాళ్ళ ఆయన ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్తూ ఉంటారన్నమాట. ఇంకెలా వెళ్తూ ఉంటే రవిబాబు ఇప్పుడు నేనేం చెయ్యాలి, నేను ఇరుక్కుపోయేటట్టున్నాను కదా, నేనే తప్పు చేశాను, ఇంకా నివేదన అక్కడికి తీసుకెళ్ళింది నేనే అనేసి జనాలందరికీ తెలిసిందనుకో, ముందు చెంచలమ్మ పెద్దమ్మకి తెలిసిస్తే అక్కడికక్కడే నన్ను చంపేస్తుంది, ఇప్పుడు నేనేం చెయ్యాలి అనేసి వెనక్కి తిరిగి ఇలా చూస్తూ ఉండేలోపు ఇంకా వెనకాలే నివేద ఉంటుంది కదా, నివేదాన్ని చూసి రవిబాబు ఒక్కసారిగా అలా ఆగిపోతాడనమాట. అప్పుడే నివేద అంటూ ఉంటుంది, వాళ్ళు సీసీ ఫుటేజ్ కోసం వెళ్తున్నారు, వాళ్ళు సీసీ ఫుటేజ్ గాని తీసుకొని వచ్చి ఇంట్లో అందరికీ చూపించారనుకో, ముందు చెంచలమ్మ గారు నిన్ను అక్కడికక్కడే చంపి పడేస్తారు, కాబట్టి ఆ సీసీ ఫుటేజ్ వాళ్ళు దొరక్క ముందు వాళ్ళకి నువ్వు వెళ్ళి తీసుకురా అని చెప్పేసి ఇంకా మళ్ళీ అంటూ ఉంటుంది, నువ్వు నా కాళ్ళ మీద పడి బతిమలాడావు కాబట్టి నీకు నేను ఈ ఐడియా ఇస్తున్నాను, నా జీవితం ఇవాళ రోజు నేను అవటానికి కారణం నువ్వు, ఎందుకంటే ఆ ఫామ్ హౌస్కి నువ్వు కదా నన్ను తీసుకొని వెళ్ళింది, ఇంకా అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు, కాకపోతే నేను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణమైతే నువ్వే, జరిగిందేదో జరిగిపోయింది, నువ్వు ముందెలా సీసీ ఫుటేజ్ తీసుకొచ్చుకో అని చెప్పగానే ఇంకా రవిబాబు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా ఇంకా వెనక్కి తిరిగేసి ఇంకా ఫామ్ హౌస్కి అయితే పరిగెత్తుకుంటూ బయలుదేరి వెళ్తూ ఉంటాడనమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి మన చెంచలమ్మ గారికి ఆ వైద్యం జరుగుతూ ఉంటుంది కదా, ఇంకా అప్పుడే కొంచెం మెలకు వస్తుందన్నమాట. అమ్మ సింధూర చంటి అనేసి గట్టిగా పిలుస్తూ లెగుస్తారనమాట. ఇంకా ఏంటంటే ఆవిడకి మెలకు వస్తుంది, కాకపోతే లెగాలని ట్రై చేసినా సరే కాళ్ళు చేతులు ఇంకా అవయవాలన్నీ కూడా తనకి బాగా సచ్చులాగా అయిపోతాయి అన్నమాట. ఇంకా కళ్ళు ఒక్కటి తెరుస్తుంది, జ్ఞాపక శక్తి మొత్తం అలాగే ఉంటుంది. ఇంకా వెంటనే అక్కడే అమ్మవారికి పూజ చేస్తున్నటువంటి ఒక ఆవిడ, అమ్ము ఈవిడికి మెలకు వచ్చినట్టుంది అనేసి అయ్యగారు అనుకుంటూ ఆ కోనకు ఉన్నటువంటి పెద్దవాయిని ఉంటాడు కదా ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మనం వైద్యం చేస్తున్నటువంటి ఆవిడ ఇప్పుడే కళ్ళు తెరిచింది, రెండయ్య గారు అనేసి పిలవగానే ఇంకా అతను కూడా గబగబా చెంచలమ్మ గారి దగ్గరికి అందరూ వస్తారనమాట. ఇంకా వచ్చి అయ్యా మన అమ్మ కళ్ళు తెరిచింది, మనకు పండుగ చేసుకునే రోజులు దగ్గరకు వచ్చేసాయి అనేసి తెగ సంబరపడిపోతూ ఉంటే ఎవరు మీరంతా, నేను ఇక్కడ ఎలా వచ్చాను అనేసి చెంచలమ్మ గారు పాపము అడుగుతూ ఉంటారనమాట. అప్పుడే అతను పెద్ద ఆయన చెప్తూ ఉంటాడు, మీరు ఇలాగ వాగులో కొట్టుకొని వస్తూ ఒక ఒడ్డుకి చేరారు, అక్కడే మేము ఉండి చూసాం కాబట్టి మిమ్మల్ని తీసుకొని వచ్చి ఇక్కడ వైద్యం చేస్తూ ఉన్నాము, మీదండి పరిస్థితి, మీకు అక్కడ అసలు మీరు ఆ వాగులో ఎలా పడిపోయారో తెలీదు, అలాగే ఎలా ఏం జరిగిందో కూడా మాకు తెలీదు, మీరు పలానా చోట దొరికారు మాకు అని చెప్పేసి చెప్తూ ఉంటే నేను అర్జెంటుగా మా ఇంటికి వెళ్ళాలి, అక్కడ నా కొడుకు నా కోడలు నేను కనపడలేదని చెప్పేసి చాలా దిగులు పడుతూ ఉంటారు, నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, మీకు దండం పెడతాను నన్ను ముందు మా ఇంటికి తీసుకొని వెళ్ళండి అంటూ ఉంటే, లేదమ్మా మీకు వైద్యం చెయ్యాలి, మీరు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు, అది కాకుండా మీ వల్ల 25 సంవత్సరాల క్రితం దూరమైనటువంటి మా అమ్మవారు మమ్మల్ని కరుణించి మా చెంతకు వచ్చారు, కాబట్టి మిమ్మల్ని ఎలా పంపిస్తామమ్మా, మీరు కోలుకున్న తర్వాత మిమ్మల్ని జాగ్రత్తగా మీ ఇంటికి పంపిస్తాము, మేమే వదిలిపెట్టి వస్తాము అనేసి ఆ పెద్ద మనిషి చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే చెంచలమ్మ గారు అంటూ ఉంటారు, లేదంటే ఒక ఫోన్ అన్నా ఇవ్వండి, నేను నా కొడుక్కి నా కోడలికి ఫోన్ చేసి నేను బాగానే ఉన్నాను అన్న విషయాన్నైనా వాళ్ళకి అందిస్తాను అంటూ ఉంటే, అయ్యో అమ్మగారు ఇక్కడికి ఇలాంటి సదుపాయాలన్నీ ఏమీ ఉండవు, మీరు ఫోన్లో మాట్లాడాలి అంటే మనం చాలా దూరం వెళ్ళాలి, కాకపోతే ఇప్పుడు మీరు కదలలేని పరిస్థితి, మీకు పెద్ద గాయాలు అయ్యాయి కదా, కాబట్టి మీ ఒళ్ళంతా సచ్చుబడిపోయింది, మీకు సరైన టైంలో సరైన వైద్యం అందిస్తేనే తప్ప మీరు కోలుకోలేరు, కాబట్టి కొన్ని రోజులు మీరు ప్రశాంతంగా
ఉండటానికి ట్రై చేయండి, మీరు కోలుకున్న తర్వాత ఇంకా మీ ప్రయత్నాలు మీరు చేసుకొని మీ ఇంటికి వెళ్దురు కానీ అనేసి ఇంకా ఆ పెద్ద ఆయన చెప్తూ ఉంటే ఇంక చెంచలమ్మ గారు కూడా ఏమీ అనలేక అలాగే చూస్తూ ఉండిపోతుందన్నమాట. ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే రవిబాబు కింద పడి మీద పడి పొలాలు గుంట గట్టుల వెంట పరిగెత్తుకుంటూ ఫామ్ హౌస్కి దగ్గరలో చేరుకుంటూ ఉంటాడనమాట. ఇంకా ఎట్టగేలకి ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చేస్తాడు. ఇంకా గబగబా లోపలికి వెళ్ళి అసలు సీసీ ఫుటేజ్ ఉందా లేదా అని చూడగానే ఇంకా అక్కడ సీసీ కెమెరా మటుకు క్లుప్తంగా కనపడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు రవిబాబు అంటూ ఉంటాడు, ఈ ఫామ్ హౌస్కి సీసీ ఫుటేజ్ ఉంది, ఈ సీసీ ఫుటేజ్ ఇప్పుడు సింధూర అలాగే మామయ్య వచ్చి తీసుకొని వెళ్ళారంటే నా బండారం మొత్తం బయటపడుతుంది, ఇంకా నాకు మూడింది ఈ రోజుతోటి, కాబట్టి ఈ సీసీ ఫుటేజ్ నేనే డిలీట్ అన్నా చేయాలి లేదంటే తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పేసి ప్లాన్ చేసి లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే ఆ ఫామ్ హౌస్కి ఉన్నటువంటి వాచ్మ్యాన్ సార్ ఆగండి, ఎవరు మీరు, ఏంటి చెప్పా చేయకుండా ఇలా లోపలికి వెళ్తున్నారు ఎవరు అనేసి అనగానే ఈ ఫామ్ హౌస్ నా ఫ్రెండ్దే, నేను ఈ సీసీ ఫుటేజ్ కోసం వచ్చాను, ఈ సీసీ కెమెరా ఉన్నట్టుంది కదా అనగానే ఉంది సార్ ఉంది అనేసి అంటూ ఉంటే ఏంటి మీకు సీసీ ఫుటేజ్ కావాలా, మా సార్కి ఫోన్ చేసి ఇవ్వమంటే మీకు ఇస్తాను, ఉండండి సార్ మా సార్కి ఒకసారి ఫోన్ చేస్తాను అనేసి అనగానే చెయ్యి భయమే ఉంది, నాకు దాంట్లో ఒక ఇంపార్టెంట్ మైంది కావాలి, అందుకోసమే వచ్చాను, నా ఫ్రెండ్ నేను అడిగితే కాదని అస్సలు అండు, కావాలంటే ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అని చెప్పేసి ఉత్తుత్తి డైలాగులు కూస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే వాచ్మెన్ అంటూ ఉంటాడు, మా సార్కి ఫోన్ చేసి ఇవ్వమంటే అప్పుడు మీకు ఇస్తాను సార్, ఎందుకంటే నేను సిటీ నుంచి ఇవాళే వచ్చాను, కొత్తగా జాయిన్ అయ్యాను, కాబట్టి నేను ఏదైనా అడిగే పని చేయాలి కదా, అడగకుండా చేయకూడదు కదా, కాబట్టి అడిగే చేస్తాను అనేసి చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే రవిబాబు చేయి తప్పేముంది, నీ పని నువ్వు చెయ్యాలి కదా, మీ సార్కి ఫోన్ చేయి, ఇదిగో ఇక్కడ సిగ్నల్స్ రావు కానీ అటు వెళ్ళి మాట్లాడు అని చెప్పేసి వాచ్మెన్కి మెల్లగా మాటలు చెప్పి కొంచెం పక్కకు తప్పిస్తాడనమాట. ఇంకా వాచ్మెన్ పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడాలని ట్రై చేస్తూ ఉండేలోపు రవిబాబు గబగబా లోపలికి వెళ్తాడు. ఆ వీడియో అంతా కూడా ఆన్ చేయాలి అని చెప్పేసి ఏదేదో నొక్కుతూ ఉంటాడనమాట. ఇంకా ల్యాప్టాప్ అనేది లాక్ ఉంటుంది కదా, ఆ లాక్ వల్ల ఏమి ఓపెన్ అవ్వదు. ఈ వాచ్మెన్ వచ్చేస్తాడో ఏంటో, నేను గబగబా ఈ సీసీ ఫుటేజ్ తీసుకొని వెళ్ళిపోవాలి, లేదంటే ఆ సింధూర చేతిలో చెంచలమ్మ పెద్దమ్మ చేతిలో నా పని అయిపోతుంది అని చెప్పేసి భయపడిపోతూ ఇంకా మొత్తం ల్యాప్టాప్ మొత్తం తెగెతికేస్తూ ఉంటాడనమాట. ఇంకో పక్క సింధూర అలాగే సింధూర వాళ్ళ బాబాయ్ ఇద్దరు నడుచుకుంటూ గబగబా ఫామ్ హౌస్కి దగ్గరలో ఉంటారు. ఇంకా వాచ్మెన్ ఫోన్ చేసి అయ్యో ఫోన్ కలవట్లేదు కదా, ఇంక ఇప్పుడే వద్దు వెళ్ళిపోమని చెప్పి తర్వాత రమ్మని చెప్దాం ఆ సార్కి అని చెప్పేసి ఇంకా చెప్దామని వచ్చేసేపటికి రవిబాబు అక్కడ బయట కనపడ్డానమాట. ఏంటి ఈయన ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి అదంతా వెతుకుతూ ఉంటే వాచ్మెన్కి రవిబాబు లోపల ఉన్నట్టుగా అనుమానం వస్తుంది. ఇతను ఏంటి చెప్పా చేయకుండా లోపలికి వెళ్ళాడు, అని నాకు చెప్పాలి కదా అని చెప్పేసి గబగబా వాచ్మెన్ రవిబాబు దగ్గరికి వెళ్తూ ఉంటాడనమాట. రవిబాబు ఆ వాచ్మెన్ రావటం గమనించి వాము వాచ్మెన్ వచ్చేస్తున్నాడు, ఇప్పుడు ఇక్కడ నన్ను చూశాడంటే పెద్ద గొడవ వేస్తాడు, కాబట్టి నేను ఎలాగైనా సరే ఈ ఫుటేజ్ తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ల్యాప్టాప్ నొక్కుతూ ఉంటే అది అక్కడ ఓపెన్ అవ్వదన్నమాట. ఈలోపే వాచ్మెన్ వస్తాడు, ఎవర్రా నువ్వు, అసలు వద్దు అంటున్నావు లోపలికి ఎందుకు వచ్చావు చెప్పా చేయకుండా, అసలు ఎవరు నువ్వు, ఉండు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటే ఆ వాచ్మెన్ని పాపం కొట్టేసి అక్కడే ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఇమేజెస్ ఉంటాయి కదా అది మొత్తం తీసుకొని పారిపోతాడనమాట. ఇంకా పాపం వాచ్మెన్ కింద పడి మీద పడి రవిబాబు వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తున్నా సరే రవిబాబు మొత్తానికి తప్పించుకుంటాడు. ఇంకా వాచ్మెన్కి అయితే దొరకడనమాట. ఇంకా అప్పుడే అక్కడికి సింధూర వాళ్ళ బాబాయ్ చేరుకుంటారు. సింధూర వెంటనే అక్కడే ఉన్నటువంటి కెమెరాని చూసి వాచ్మెన్తో అడుగుతూ ఉంటుంది, బాబాయ్ నాకు ఈ దీంట్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కావాలి, తీసుకొని వెళ్తాను, ఇస్తారా అనేసి అడగగానే అయ్యో అమ్మ ఇప్పుడే ఒక దొంగేదవ నన్ను కొట్టి మరీ లాక్కొని వెళ్ళాడమ్మా, ఇప్పుడే వెళ్ళాడు అని చెప్పేసి వాచ్మెన్ చెప్తూ ఉంటే ఇంకా సింధూర వాళ్ళ బాబాయ్ ఏంటి ఇప్పుడే వచ్చి ఒక అతను తీసుకొని వెళ్ళాడా, ఎవరో నువ్వు గుర్తుపట్టగలవా అని సింధూర అంటూ ఉంటే ఆ వాచ్మెన్ చెప్తూ ఉంటాడనమాట, నేను ఊరికి కొత్త, నేను వచ్చింది ఈ రోజే, నాకు కాబట్టి నేను గుర్తుపట్టలేను అనేసి వాచ్మెన్ చెప్పగానే ఇంకా సింధూర వాళ్ళ బాబాయ్ అయ్యో వచ్చిన ఒక్క ఛాన్స్ కూడా మిస్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి ఇద్దరు దిగులతోటి అలా నడుచుకుంటూ ఒక చెట్టు కింద నిలబడి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంకా సింధూర మటుకు సంతోషంగా ఉంటుంది. అప్పుడు భవతి వాళ్ళ ఆయనకి అనుమానం వస్తుంది, ఏంటమ్మా సింధూర ఇప్పుడు సంతోషపడే సమయం కాదు కదా, మనకున్న ఒక్క ఛాన్స్ కూడా పోయింది కదా, ఆ ఛాన్స్ పోయింది కదా అని చెప్పేసి
చెప్పేసి బాధపడకుండా ఏం నువ్వు సంతోషంగా ఫీల్ అవుతున్నావు అనేసి అనగానే, బాబాయ్ ఒకసారి ఆలోచించు, ఎవడో వచ్చి సీసీ ఫుటేజ్ తీసుకొని వెళ్ళాడు అంటే మా ఆయన తప్పు చేయనట్టే కదా, ఎక్కడ సాక్ష్యాలు బయటకు వచ్చేస్తాయోననే కదా సీసీ ఫుటేజ్ తీసుకొని వెళ్ళింది అంటే నా భర్త తప్పు చేయలేదు, దీనికి ఎవరో కావాలనే ఈ కథ అంతా అల్లుతున్నారు, ఆ కథ అల్లే వాళ్ళు ఎవరు, అసలు దీనికి మూల కారణం ఏంటి కనుక్కోగలిగామే అనుకో, చంటి తప్పు చేయలేదు అని చెప్పేసి మనం సాక్ష్యాలతోటి నిరూపించవచ్చు బాబాయ్. ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది, చంటి ఎటువంటి తప్పు చేయలేదు, ఇది ఎవరో కావాలనే చేస్తున్నారు బాబాయ్, వాళ్ళు ఎవరో ఏంటో కనుక్కోగలిగితే ఇంకా మనం ఏదైనా సాధించవచ్చు అనేసి సింధూర కాన్ఫిడెంట్గా వాళ్ళ బాబాయ్కి జవాబు చెప్తూ ఉంటే అప్పుడు అతను అంటూ ఉంటాడు, నిజమే సింధూర నువ్వు చెప్పింది, కాకపోతే ఈ సీసీ ఫుటేజ్ తీసుకుని వెళ్ళింది ఎవరో మనకి ఎలా తెలుస్తుందమ్మా అనగానే, అదే కనిపెట్టాలి బాబాయ్, కనిపెడతాను, నా భర్తను కాపాడుకోవటానికి నేను ఏమైనా చెయ్యాలి, చేస్తాను కూడా అనేసి ఇంకా సింధూర వాళ్ళ బాబాయ్ ఇద్దరు కలిసి ఇంక ఇంటికైతే బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇంకో చెంచలమ్మ బాగా అదేలేండి చెంచలమ్మ రూపంలో ఉంది కదా ఇప్పుడు చెంగాలమ్మ చీర పైట కొంగు పట్టుకొని అటు ఇటు తిరుగుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అప్పుడే అక్కడికి కేశవ వస్తాడనమాట. వచ్చి చెంచలమ్మ అనేసి అనగానే, ఏంటండి అనేసి చెంగాలమ్మ అంటుందన్నమాట, నీ కోసము రచ్చబండ దగ్గర కొందరు రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి నువ్వు రచ్చబండ దగ్గరికి వెళ్ళాలి అనగానే, నా కోసమా రైతులా ఎందుకండి అనేసి అంటూ ఉంటే, అదే చెప్పాను కదా ఏదో రైతులు తమ పొలాల గురించి నీవు ఇచ్చే సలహా తీసుకోవాలనుకుంటున్నారంట కాబట్టి నేను రచ్చబండ దగ్గరికి రమ్మని చెప్పమన్నారు అనేసి అనగానే ఇంకా చెంగాలమ్మ తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఊరి జనం ముందు చెంచలమ్మ గారి పరువు తీయాలి అనేదే కదా వీళ్ళ కోరిక. ఆదినారాయణ చెంగాలమ్మ కలిసి చెంచలమ్మ గారి పరువు తీయటానికే కదా ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ప్లాను. కాబట్టి అబ్బా ఇన్ని రోజుల తర్వాత నాకు సరైన పని దొరికింది చెంచలమ్మ, నీకు ఊర్లో ఉన్నటువంటి పరువు ప్రతిష్ట అంతా చెడగొట్టే అవకాశం నాకు దొరికింది. ఈ టైంలో ఆదినారాయణ గారు నుండుంటే తెగ సంబరపడిపోయేవాడు, ఎక్కడున్నాడో ఏంటో కానీ మొత్తానికి నేను చెంచలమ్మ గారిలాగా వెళ్ళి చక్కగా రచ్చబండ దగ్గర చండాలమైన తీర్పిచ్చి ఊరి జనం అందరి ముందు కూడా చెంచలమ్మని చీ అనేటట్టుగా చేపియాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఈలోపే కేశవ గారు అంటూ ఉంటారు, నువ్వు ఇప్పుడు తీర్పు ఇవ్వటానికి వెళ్తావా, ఎందుకంటే మన ఇంట్లో పరిస్థితే బాగోలేదు కదా, మన ఇంట్లో ఒక జరిగిన సంఘటనకే మనం ఇంకా సరైన తీర్పు ఇవ్వలేదు, అలాంటిది ఇప్పుడు ఊరి జనాలకి ఇలాగ పొలం గురించి తీర్పిస్తుంది అంటే ఎవరో ఒకరు నోరు జారి ఏదో ఒక మాట అంటారు, నువ్వు మళ్ళీ బాధపడతావు చెంచలమ్మ, కాబట్టి ఇప్పుడు వద్దులే తర్వాత పొలం గురించి మాట్లాడదాం అనేసి జనాలకు చెప్పేసి వద్దామని నీకు మాట చెప్దామని వచ్చాను అనగానే, అయ్యో ఏమండి మన కోసం రైతులు అలా ఎదురు చూస్తూ ఉంటే మనం ఇంట్లో ఎలా ఉంటాం చెప్పండి, దేనికైనా సరే వచ్చినప్పుడు వచ్చినట్టు తీర్పు చెప్పాలి కదా మనం కూడా, కాబట్టి నేను ఇప్పుడు రచ్చబండ దగ్గర రైతుల కోసం తీర్పు చెప్పడానికి వస్తానండి కన్ఫామ్గా, తర్వాత ఇంట్లో పరిస్థితులు వేరు బయట పరిస్థితులు వేరు కదా, కాబట్టి ఈ తీర్పు చెప్తాను ఆ తీర్పు చెప్తాను, కాకపోతే ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నది ముందు రైతులకు సంబంధించిన తీర్పు కదా, ముందు అది చెప్పిన తర్వాత ఇది ఓకే అని చెప్పేసి అనగానే ఇంకా కేశవ గారు కూడా సరే చెంచలమ్మ నువ్వు ఏది అంటే అదే అని చెప్పేసి తీసుకుని వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా చంటి ఒక పక్కన నిలబడి పాపం ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా రచ్చబండ దగ్గర తీర్పుకి టైం అయింది, ఆ అమ్మ ఏం తీర్పిస్తుందో ఏంటో అనేసి ఆలోచిస్తూ ఉండేలోపు గబగబా ఇంకా ఉంటారు కదా సింధూర గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి వెనకాల నుంచి చంటిని గట్టిగా హగ్ చేసుకుంటుందన్నమాట. అప్పుడు చంటి అంటూ ఉంటాడు, ఇదేంటి అమ్మాయి గారు ఎవరైనా చూస్తే బాగోదు కదా వదిలిపెట్టండి అనేసి అనగానే, ఏమండి నా మనసులో ఉన్న బాధనంతా కూడా ఇలా తొలగించుకుంటున్నాను, ఒక్కసారి నిమిషం ఆగండి, ఎందుకంటే మీరే తప్పు చేయలేదు అని చెప్పేసి నాకు చక్కగా అర్థమైంది అనగానే ఇంకే చంటి వెంటనే ఏంటి సింధూర ఏంటి అమ్మాయి గారు నేను తప్పు చేయలేదని ఏం సాక్ష్యాలు దొరికాయా అనేసి అనగానే, ఇదిగోండి మీరు సీసీ ఫుటేజ్ తీసుకొద్దామని చెప్పేసి ఇలా వెళ్తే అంతకుముందే ఎవరో ఒక అబ్బాయి వచ్చి తీసుకొని వెళ్ళాడంట, అంటే మీరు మీ మీద కావాలనే నింద వేశారు కదా, ఆ నింద వేయి ఎక్కడ బయటపడుతుంది అని చెప్పేసి ఆ సీసీ ఫుటేజ్ తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చిందండి, మీరే తప్పు చేయలేదు, ఆ సాక్ష్యాలు కూడా నేను త్వరలోనే తీసుకొస్తానండి, మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకుంటాను అనేసి చంటిని అలాగే హగ్ చేసుకొని మాట్లాడుతూ ఉంటుంది సింధూర. ఇంకా ఈలోపే చంచలమ్మ గబగబా కారు దగ్గరికి కేశవ గారు చంచలమ్మ గారు వస్తూ ఉంటారనమాట. ఇంకా చంచలమ్మ గారిని అలాగే కేశవ గారిని చూసి ఇంకా సింధూర గబగబా పరిగెత్తుకుంటూ వస్తుంది. అత్తమ్మ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అత్తమ్మ, మరి అదేంటంటే అనేసి చెప్పబోతూ ఉంటే
ఏంటి సింధూరా, నేను ఇప్పుడు రచ్చబండ దగ్గర తీర్పు ఇవ్వటానికి వెళ్తున్నా, నీకు సమయం సందర్భం ఉండదా? నేను వచ్చిన తర్వాత తింటాలి, ఇప్పుడు కాదు, నాకు పని ఉంది అని చెప్పేసి వెళ్ళబోతూ ఉంటే, అది కాదత్తమ్మ, నేను చెప్పేది వినండి అనేసి సింధూరా చెప్పబోతూ ఉంటే చెంగాలమ్మ కొంచెం చిరాగ్గా మొహం పెడుతుందనమాట. ఇంక ఈలోపే చంటి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొని వచ్చి, అమ్మ ఇది తాగి బయలుదేరండి, మీరు వెళ్ళే పని ఏదైనా సరే విజయవంతం అవుతూ ఉంటుందంటే అని అంటాడనమాట. అప్పుడు చెంగాలమ్మ అంటూ ఉంటుంది, మంచినీళ్ళ, ఇప్పుడు నాకెందుకు, నాకు అవసరం లేదు అనేసి చెంగాలమ్మ జవాబు చెప్తూ ఉంటే కేశవ గారు, సింధూర, చంటి అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఎప్పుడు చంటి చేతి వెంట నీళ్లు తాగి చంటి ఎదురొస్తేనే కదా చంచలమ్మ గారు బయలుదేరేది.